హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. రేవంత్ రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డులపై టాలీవుడ్ ప్రముఖులు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పుష్ప 2 చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా గద్దర్ పురస్కారానికి ఎంపికయ్యారు అల్లు అర్జున్. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన ఒక వివాదం నేపథ్యంలో ఈ అవార్డు అల్లు అర్జున్కు లభించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ బన్నీపై ఎలాంటి పగ పెట్టుకోలేదని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఈ పురస్కారం దక్కిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనితో ఆ వివాదం ముగిసినట్లేనని కూడా పలువురు పేర్కొంటున్నారు. పుష్ప చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు పుష్పతో గద్దర్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న తర్వాత అల్లు అర్జున్ తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం గద్దర్ అవార్డులపై స్పందించారు. ఆయనకు నేరుగా గద్దర్ అవార్డు దక్కనప్పటికీ తన సినిమా దేవరకు ఓ అవార్డు దక్కింది. దేవర మూవీకిగాను గణేష్ ఆచార్యకు బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు దక్కిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. దీంతో పాటు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలందరికీ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డుల ప్రకటించడంతో ఎన్టీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ తన అభినందనలు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం చలనచిత్ర అవార్డులు ఇవ్వడం హర్షణీయమని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని జ్యూరీ సభ్యులను కోరారు. గద్దర్ వంటి ప్రజా గాయకుడి పేరిట అవార్డులు ఇవ్వడం తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆశిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి అంటే 2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును జ్యూరీ ప్రకటింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక అయ్యారు. ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమాగా లక్కీ భాస్కర్ ఎంపిక అయ్యాయి. నాగ్ అశ్విన్కు ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. కల్కి 2898 ఏడీ చిత్రానికి ఆయనకు ఈ పురస్కారం వరించింది. ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపిక అయ్యారు. 35 చిన్న కథలు సినిమాలో ఆమె ప్రదర్శించిన నటనకు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా తమిళ నటుడు ఎస్.జె. సూర్య, సరిపోదా శనివారం, ఉత్తమ సపోర్టింగ్ నటిగా శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎంపిక అయ్యారు. ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపికైంది. ఉత్తమ తొలి సినిమా దర్శకుడు బియదు వంశీ, కమిటీ కుర్రోళ్లు, ఉత్తమ కథా రచయిత శివ పాలడుగు, మ్యూజిక్ షాప్ మూర్తి, ఉత్తమ హాస్యనటులు సత్య, వెన్నెల కిశోర్, మత్తు వదలరా, ఉత్తమ బాల నటుడు మాస్టర్ అరుణ్ దేవ్, 35 చిన్న కథలు, ఉత్తమ బాలనటి బేబీ హారిక, మెస్సీ కిల్లింగ్ ఎంపికయ్యారు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్, రాజు యాదవ్, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విశ్వనాథరెడ్డి గామి, ఉత్తమ గాయకుడు ఇసిద్ శ్రీరామ్, నిజమే నే చెబుతున్నా, ఊరు పేరు భైరవకోన. ఉత్తమ గాయని శ్రేయా ఘోషాల్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే పుష్ప 2 సెలెక్ట్ అయ్యారు.